మరో బీసీ వ్యక్తి అతి దారుణంగా బలి కావడం గత 3 రోజులుగా ఏ విధంగా జరుగుతూ ఉందో మనం చూసాం. మరి పెద్ద దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ, నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ప్రథమ ప్రార్థన కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో ఏమేమి అరాచకాలు చేయించాలో అన్ని అరాచకాలు చేయించారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు. అదే ప్రభుత్వ భూమిలో మరి అందరికీ తెలిసిన విషయమే, కడప జిల్లాలో ఎవరు అడిగినా మరి అందరికీ తెలుసు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాలు కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. మరి ఎలక్షన్లో తను ముఖ్యమంత్రి కావాలి, గత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం, మరి ఆ గొడ్డలి పోటుని గుండుపోటుగా చిత్రీకరించటం. అదేవిధంగా మరి మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక దళిత బిడ్డని ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడో చూసాం. అంతేకాకుండా మరి మరో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్, ఇలాంటి బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు, మరి దళితులు ఏ విధంగా బలైపోయారో చేసాం. ఆయన కారు కిందే మరి సింగయ్య, దళిత వ్యక్తి సింగయ్య ఏ విధంగా బలైపోయాడో మనం చూసాం. మరొక బీసీ వ్యక్తి మరి దస్తగిరి మరి కుర్చీ కోసం, అధికారం కోసం దౌర్జన్యాలు చేయటం, వారిని రెచ్చగొట్టి తప్పుడు మీద తప్పులు చేయిస్తూ ఈరోజు మరో దస్తగిరి బలైపోయాడన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదే దస్తగిరి మరి ప్రభుత్వ భూములు అక్రమంగా దోచుకొని లేఅవుట్లేసి అదే జగన్ రెడ్డి మేనమామకు కూడా గిఫ్ట్ ఇవ్వటం, ఇదే ప్యాలెస్ కట్టి అన్ని సదుపాయాలతో అతిపెద్ద ప్యాలెస్ మరి అదే వెంచర్లోనే మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు గిఫ్ట్గా ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒక్కటే, శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాబాయ్ వివేకానంద కావచ్చు, దస్తగిరి హత్య కేసు కావచ్చు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కావచ్చు, ఇలా చాలామంది బలైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించేది ఒక్కటే, కుర్చీ దోచుకోవడం, దాచుకోవడం, అవసరమైతే రపర్రప నరకటం. నేను చెప్పేది ఒకటే, వైసీపీ కార్యకర్తలారా, మీరు ఒక విషనాగు పడక కింద ఉన్నారు. మీ సింబల్ ఇప్పుడు ఫ్యాన్ కాదు, అదే ఫ్యాను గొడ్డలుగా మారుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజుకి కుర్చీ కోసం, ఆస్తుల కోసం తన సొంత వారినైనా బలి తీసుకుంటున్నాడన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ హత్య జరిగిన తర్వాత మరి వారింట్లో మరి అధికారులు పరిశీలిస్తే ఎన్ని వందల కోట్ల అక్రమ ఆస్తులు దొరికాయో మనందరం చూసాం. మరి సుమారుగా ఇది ఇంకా 100 కోట్ల దాకా మరి ఆస్తులు కూడా దొరికాయి. ఆ ఆస్తులు కూడా ఎవరు అనేది ప్రత్యక్షంగా మరి అందరికీ చూపించాం. మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. అసలు దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒకటే, మరి
ఈరోజు హత్యకు గురైన దస్తగిరి భార్య రమణమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంది. మేము ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేయమంటే, ఏం అరాచకం చేయమంటే అరాచకం చేశాం. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి మేము దోచిపెడితే ఆ జగన్మోహన్ రెడ్డి నా భర్త శవాన్ని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇలాంటి నీచుడా ఈ జగన్మోహన్ రెడ్డి గారని ఆమె ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో మనం చూసాం. మహిళలు పసుపు కుంకాలతో ఆడుకోవడం మీకు అలవాటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో సౌభాగ్యమ్మ, మీ పిన్నమ్మ సౌభాగ్యమ్మ గారి సౌభాగ్యాన్ని తీసేశారు. ఈరోజు పెద్ద దస్తగిరి భార్య సౌభాగ్యాన్ని తీసేశారు. మరి ఇలా మహిళ జీవితాలతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేం తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. మీ సైకో ఆలోచనలు మానేయాలి. సైకో ఆలోచనలు మానేస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఏదైతే దోచుకున్నారో మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీ. ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మేము తెలియజేసేది ఒకటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ప్రాంతాల మధ్య, కులాల మధ్య శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం శవ రాజకీయాలు ఆయన చూడడం. ఆ శవ రాజకీయాలు చేయడానికి వచ్చినప్పుడు వారి కారు కిందే సింగయ్య చనిపోవడం మనం అందరం చూసాం. మరి ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కడప జిల్లాలో ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదు? మామూలుగానే శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కదా. తండ్రి గారు శవం పెట్టుకొని రాజకీయం చేశాడు, వివేకానంద రెడ్డి గారి శవం పెట్టుకొని రాజకీయం చేశాడు. మరి మామూలుగా అనుకోకుండా గంజాయి కేసులో చనిపోయిన వారి మీద కూడా శవ రాజకీయాలు చేయడం అలవాటే. మరి ఈరోజు నీ కోసం, నీ అక్రమ ఆస్తుల కోసం, నీ దౌర్జన్యాల కోసం నువ్వు ఏమి చెప్పితే అది చేసిన పెద్ద దస్తగిరి బలైపోయారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శించలేదని కూడా నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఒక బీసీ శాఖ మంత్రిగా, ఒక బీసీ మహిళగా, సాటి మహిళ ఈరోజు ఏ విధంగా బాధపడుతోందో మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఏం జవాబు చెప్తారు అన్న విషయం మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వాడుకొని ఈరోజు మన బడిగిన వర్గాలే బలైపోతున్నారన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మీరు ఒక త్రాచుపాము పడకిందున్నారు. ఖచ్చితంగా అవసరం అనుకుంటే అది గొడ్డలి పోటుగా మారుతుంది. మీరు అది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు బలైపోతున్నది మన బీసీలే. మరి ఈరోజు అన్ని విధాలుగా బీసీలు బలైపోతున్నారు. వైసీపీ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి మరి ఇప్పుడు కూడా మరి పెద్ద దస్తగిరి ఒక బీసీ. ఇలా బీసీల్ని ఏ విధంగా హతమారుస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు, బడా నాయకులు ఉన్నారు దీంట్లో. తాడేపల్లి బడే నాయకుల పేర్లు కూడా దగ్గరలో బయటకు వస్తాయి. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు దోచుకోవడం, దాచుకోవడం ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని ఈరోజు ఏ గ్రీవెన్స్లో పోయినా కూడా మరి ఎక్కువగా సమస్యలు వస్తున్నది ఏదంటే మరి గత ప్రభుత్వంలో మరి వైసీపీ పార్టీ వాళ్ళు మరి దోచుకున్న ఆస్తుల గురించే వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నాం. దస్తగిరి కేసు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ఇప్పటికే 11 మంది లోపలికి వెళ్ళారు. మరి నిత్యానందరెడ్డి గారి గురించి కూడా మరి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో భాగస్తులు ఉన్నారో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దస్తగిరి ఇంట్లో జప్తు చేస్తే సుమారుగా 100 కోట్ల ఆస్తులు మరి బయటపడ్డాయన్న విషయం కూడా తెలుసు. అవి కూడా ఎవరు అనేది కూడా క్లారిటీగా చెప్పేశారు. మరి అంతేకాకుండా మరి ఈరోజు దస్తగిరిని చంపాల్సిన పరిస్థితి ఏంటంటే ఆస్తుల తగాదాలు, దౌర్జన్యంగా దోచుకున్నవి. అదే దస్తగిరి ఒక లేఅవుట్ కూడా ప్రభుత్వం స్థలం, అది ఆ ప్రభుత్వ స్థలము కబ్జా చేసి ఆ స్థలంలో లేఅవుట్లు వేసి అమ్మేశాడు. ఆ అమ్మేసిన దాంట్లో ఆ లేఅవుట్లోనే మరి
మీ మేనమామకి, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు ఒక పెద్ద ప్యాలెస్ కూడా కట్టించాడు. ఇలా ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా దస్తగిరి మరణానికి కారులైన ప్రతి ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పనిలోనే ఉన్నారు. ఖచ్చితంగా అవి కూడా ఎవరు తెర వెనుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా దాన్ని కూడా వాళ్ళని కూడా పట్టుకుంటాం. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసే కాదండి, వివేకానంద రెడ్డి కేసులో కూడా బెదిరించారు. అవసరం అనుకుంటే రపరప నరుకుతామని కూడా బెదిరించారు, రపరప నరుకుతారు కూడా. మరి సుబ్రహ్మణ్యం కేసు కూడా, దస్తగిరి కేసు కూడా డైవర్ట్ చేయాలని చూశారు. కానీ పోలీసులు అలర్ట్గా ఉన్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు.